లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ కదనభేరి సభ నిర్వహించబోతోంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల తొలి ప్రచార సభకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రేపు కరీంనగర్ కదన పేరుతో పార్టీ అధినేత కేసీఆర్ తొలి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజలకి గులాబీ శ్రేణులు అండగా ఉంటాయన్నారు గంగుల కమలాకర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు కరీంనగర్ నగరానికి పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనభేరి అనే ఒక కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి రేపు కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా రేపు 4 గంటల వరకు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము, పిలుపునివ్వడం కోసము ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 3 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మతులు చేయించలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సమయానికి రిపేర్లు చేయించేవాళ్లమన్నారు. ఓ పక్క పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని వినోద్ కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే దాదాపు ఇప్పుడు 3 మాసాలు దాటింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క అడుగు ముందుకే లేదు. అక్కడ వాళ్ళు ఎందుకు కారణమేంది అని తేల్చడానికి ఇంకా పనే మొదలు పెట్టలేదు. నీళ్లు లేక, పంట వండక ఇవాళ రైతులు తమ పొలాల్ని అగ్గిపెట్టి మరి కాల్చేసుకుంటే నిజంగా గుండె కరక్కపోతుంది.